ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్నటువంటి రజతోత్సవ సభలను విజయవంతం చేసేందుకు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సన్నాహక సభలు సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వాల్ రైటింగ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాల్ పోస్టర్లను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చలో వరంగల్ అనే పోస్టర్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వరంగల్లో జరగనున్నటువంటి బీఆర్ఎస్ 25 సంవత్సరాల పండుగను రజతోత్సవ వేడుకలను తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కొల్లాపూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో పలు రాజకీయ పార్టీలతో పాటు పలు కుల సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలతో పాటు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా నేతలు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో నేతలు విగ్రహాలకు చిత్రపటాలకు కూడా పూలమాలలు వేసి నివాళులర్పించినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించడంతో పాటు ఆయన ఆశయాలను కూడా ప్రతి ఒక్కరు కొనసాగించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత అంతా కూడా పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కనిపించింది. దాంతోపాటుగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే భయాన్ని తుంచి జ్ఞానాన్ని పంచడమే స్వేరోస్ యొక్క ముఖ్య ఉద్దేశమని స్వేరోస్ సుప్రీం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో భీమ్ దీక్షల ముగింపు సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావడంతో అక్కడ ఈ స్వేరోస్తో పాటు పలువురు భారీ సంఖ్యలో హాజరై ఆయనకు ఘనంగా స్వాగతం పలికినటువంటి పరిస్థితి తలకొండపల్లి మండల కేంద్రంలో కనిపించింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో స్వేరోస్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించినటువంటి పరిస్థితి కనిపించింది. అంతకు ముందు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వేరోస్కు సంబంధించినటువంటి జెండాను కూడా ఎగురవేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా స్వేరోస్ ఉండాల్సినటువంటి విధానాలు, తర్వాత స్వేరోస్ వల్ల ఉపయోగాలు అవన్నింటినీ కూడా ఆయన కూలంకుషంగా అక్కడ తన ప్రసంగంలో చెప్పినటువంటి పరిస్థితి తలకొండపల్లి మండల కేంద్రంలో కనిపించింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో స్వేరోస్ హాజరయ్యారు. మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది.